హలో మై లవ్లీ ఫ్రెండ్స్. సో ఈవినింగ్ బాబు బర్త్డేతో పాటు హకీకత్ కూడా చేసాము. సో అందుకే ఇంటి దగ్గర కొంచెం ఫాతియా ఇచ్చుకున్నాం అన్నమాట. దానివల్ల కొంచెం లేట్ అయింది. అంటే ఫాతియా వల్ల కాదు, వంట లేట్ అవ్వడం వల్ల ఫాతియా లేట్ అయింది. సో కేక్ కటింగ్ కూడా ఆటోమేటిక్గా లేట్ అయింది. సో అందరూ కూడా చాలా ఓపిక్గా వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ మా బాబుకి విష్ చేసిన వాళ్ళందరికీ, బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేక్ చూసారు కదా, నేను మా హస్బెండ్ వెళ్ళి సెలెక్ట్ చేసిన కేక్. బ్యాక్ సైడ్ మా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అవ్వాలనేసి. సో అంతా బాగానే ఉంది, కానీ పైన 2 టెడ్డీ బేర్స్ పెట్టాడు. అక్కడ నాకు అన్ప్రొఫెషనల్గా అనిపించింది. అంటే నేను చెప్పినది ఎలిఫెంట్ థీమ్ అయితే తను టెడ్డీ బేర్ పెట్టేసారు, అది కూడా మంచి షేప్లో రాలేదు. అక్కడ ఒకటి నేను డిసప్పాయింట్ అయినా. ఓవరాల్గా కేక్ అయితే బాగుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. సో బర్త్డే అయితే మంచిగా అయిపోయింది. దాంతోపాటు మేము కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాము. అండ్ స్టేషనరీ చెప్పాను కదా, పిల్లలందరికీ కూడా స్టేషనరీ ఇచ్చాము. అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. నేనంటే మా అక్క వీడియో తీసింది. ఈ వీడియో నా దగ్గర ఉన్న వీడియో ఇది ఒక్కటేనండి. సో దానివల్ల నేను పూర్తి వీడియో అయితే పెట్టట్లేదు. ఒకవేళ మా చిన్న ఎవరైతే ఫొటోస్ వీడియోస్ తీసారో ఆయన పెట్టంగానే నేను పక్క పోస్ట్ చేస్తాను బర్త్డే ఫుల్ వ్లాగ్. ఇక్కడైతే కేక్ కటింగ్ నీట్గా అయిపోయింది, చాలా మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది అందరూ వచ్చినందుకు. అండ్ పిల్లలకి ఏదైతే స్టేషనరీ ఇచ్చామో అది కూడా ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లల చేత చూపిస్తుంది, అది కూడా చూసేయండి. మా హస్బెండ్ అయితే చాలా కష్టపడ్డారండి, ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ రావడము, లీవ్ ఇవ్వలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేదు. సో చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన అయితే 1 or 2 డేస్కి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ రావడము, చాలా నలిగిపోయారు. అండ్ మా హస్బెండ్ కష్టపడినట్టు ఎవ్వరు కష్టపడలేదు నాకు తెలిసి. తనకు కొంచెం గొప్ప నేను హెల్ప్ చేశాను. అంతే ఈ వీడియో అండి. బాయ్ బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.